అందరికీ గుడ్ మార్నింగ్. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్ కిందకి అనేది వస్తుంది. దీనిలో స్టెనోగ్రాఫరు మరియు జూనియర్ సెక్రటరీ సంబంధించి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి ఎవరైనా ఎలిజిబులే. సో ఆల్ ఇండియా వైజ్ ఎవరైనా దీనికి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో మేలు ఫీమేల్ ఇద్దరు అనేది దీనికి ఎలిజిబుల్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ సంబంధించిన నంబరు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి రేపటి నుంచి అది స్టార్ట్ అవుతుంది. 10/2/2020 మండే పొద్దున్నే 9:30 అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫ్రీ సబ్మిషన్ ఆన్లైన్ సంబంధించి రేపు నెల 12వ తేదీ అంటే మార్చి 12వ తేదీ నాటికి సాయంత్రం 6 గంటలకు అనేది మీకు ఆన్లైన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇందులో ఇంటర్మీడియట్ టైపింగ్ వచ్చిన వాళ్ళు దీనికి మెజారిటీ అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ ఇన్వైట్ ఫ్రమ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇండియాలో నివసిస్తున్న ప్రతి ఒక్కరు ఏ పర్సన్ అయినా సరే దీనికి అనేది ఎలిజిబుల్. టైపింగ్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఉంటే, దాని గురించి మీకు పూర్తి క్లారిటీ ఉంటే మాత్రం మీరు అనేది దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. ఇందులో యుఆర్కి సంబంధించిన ఒక పోస్ట్ అనేది ఉంది. సబ్జెక్ట్ టు ద పోస్ట్ ఆఫ్ రిమైన్స్ వేకెంట్ అడ్వర్టైజ్మెంట్ ఒక పోస్ట్ అనేది ఉంది అంతే. ఇంకా బేసిక్ సంబంధించి 19,900 అంటే మీరు స్టార్టింగ్లో సాలరీ 36 వరకు తీసుకుంటారు. ఏజ్ సంబంధించి 28 సంవత్సరాలకు 18 నుంచి 28 సంవత్సరాల వరకు అనేది ఉంటుంది. అందులో ఎస్సీ ఎస్టీలకు వచ్చి 5 సంవత్సరాలు, ఓబీసీ వచ్చి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. ఇంటర్మీడియట్ పాస్ అంటే చాలు, మీరు ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. టైపింగ్ మీద కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీరు అనేది ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి ఫైనాన్స్ అకౌంట్స్కి సంబంధించి యూఆర్కి వచ్చి ఒక 2, ఎస్సీకి ఒక పోస్ట్, మొత్తం 3 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి యూఆర్కి ఒక పోస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్ సంబంధించి యూఆర్కి ఒక పోస్టు, ఎస్టీకి ఒక పోస్ట్, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. బేసిక్ వచ్చి 25,500 అంటే స్టార్టింగ్ శాలరీ మీరు 44,000 వరకు తీసుకుంటారు. ఏజ్ లిమిట్ వచ్చి 27 సంవత్సరాలు, 18 నుంచి 27 సంవత్సరాలు. సో మామూలు ఇంకా రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీలు ఓబీసీలు కామను. ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి. స్టెనోగ్రాఫర్ వచ్చింటే దీనికి అనేది మీరు ఎలిజిబుల్ అనేది ఉంటుంది అన్నమాట. ఇందులో జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించిన జనరల్ వీటన్నిటికీ సెక్రటరీ అసిస్టెంట్కి సంబంధించి టైపింగ్ 35 words per minute హిందీ ఆర్ ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉండాలి. తర్వాత వచ్చి స్టెనోగ్రాఫర్కి సంబంధించి అనేది స్టెనోగ్రాఫర్ కూడా మీకు వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, జూనియర్ స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించి 10 minutes ఇంగ్లీష్ అండ్ హిందీ 80 words per minute అనేది 10 minutesలో 80 words అనేది కొట్టాల్సి, ఒక మినిట్కి 80 words అంటే 10 minutes అంటే 800 words అనేది మీరు కొట్టాల్సి అనేది ఉంటుంది అన్నమాట. ఇందులో ఫస్ట్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ కూడా ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ సంబంధించి ఒక క్వశ్చన్ 4 ఆప్షన్లు అనేది ఉంటుంది. దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. సో ఇంగ్లీష్ అండ్ హిందీ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. స్టాండర్డ్ వచ్చి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో టోటల్ క్వశ్చన్స్ వచ్చి 200 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. 2 hours 30 minutes అనేది ఉంటుంది అన్నమాట. ఇది జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి. ఇందులో ఈ 200 రకరకాల 2 విధాలుగా డివైడ్ చేశారు. అందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఉంటుంది. నెగిటివ్ అనేది ఎలాంటి నెగిటివ్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ పార్ట్ 2కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి జనరల్ అవేర్నెస్ 50 మార్కులకి, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 మార్కులకి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనేది 150 మార్క్స్ అనేది ఉంటుంది. సో నెగిటివ్ అనేది ఉంది. ఒక క్వశ్చన్కి 1 మార్క్ అనేది, ఒక రాంగ్ పెడితే ఒక రాంగ్ బోర్డు వస్తుంది. ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్ట్ మల్టిపుల్ క్వశ్చన్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను 200 క్వశ్చన్స్ అనేది ఉంటాయి. 2 hours 40 minutes అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది అన్నమాట. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అనేది 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్కులు అనేది ఉంటాయి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ సంబంధించి 100 క్వశ్చన్స్ 100 మార్కులు కన్నా ఉంటుంది. 0.25 సంబంధించి స్టెనోగ్రఫీ బాగుంటుంది అన్నిటికంటే. ఆ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కంటే స్టెనోగ్రాఫర్లు అనేవి చాలా బాగుంటాయి. 0.25 అంటే నెగిటివ్ 4 మిస్టేక్స్ చేస్తే 1 రైట్ మార్క్స్ అనేది ఎగిరిపోతుంది అన్నమాట.
సో మెజారిటీగా ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది. మీకు లింక్ కూడా పెడతాను రేపు. సో డైరెక్ట్ మీరు ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు స్టెనోగ్రాఫర్ మీద, టైపింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చి ప్రతి ఒక్కరికి 500 రూపాయల ఫీజు అనేది ఉంటుందన్నమాట. సో అంతే ఇంకా. సో సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ టైపింగ్ సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కు ఆ జాబ్కి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ప్లస్ టైపింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ప్లస్ స్టెనో టైపింగ్ అనేది ఉంటుంది. తర్వాత ఈ 2 ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. జూనియర్ సెక్రటరీకి ఎగ్జామ్ టైపింగు, జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఎగ్జాము స్టెనో ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషను, తర్వాత మెడికల్ ఎగ్జామినేషను, దాని తర్వాత ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది. ఈ జాబులు అనేది ఇలాగే ఉంటాయి. సో గ్రూప్ సి కానీ, లెవెల్ 3 కానీ, లెవెల్ 4 కానీ ఇలాగే ఉంటాయి అన్నమాట. సో చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. సో ఒకప్పుడు కాంపిటీషన్ అనేది తక్కువ అనుకుంటున్నాం, కానీ ఇది కూడా భయంకరం కాంపిటీషను. ప్రతి దానికి మనం ఏదైతే ఆలోచిస్తామో దాని ఎందుకంటే మనం షార్ప్గా చాలామంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో ఎందుకంటే మనం ఏదైతే తక్కువ పోస్టులు ఉన్నాయో దానికి వెళ్దాం అనుకుంటే దానికి కూడా కాంపిటీషన్ ఉంటారు. దానికి కూడా ఎవడో తగులుకుంటాడు ఆడ కాంపిటీషన్. బాగా చదివే వాళ్ళే కనెక్ట్ అవుతారన్నమాట. కానీ జాబులు ప్రశాంతంగా ఉంటాయి, హాయిగా ఫ్యామిలీని పెట్టుకోవచ్చు, జాలీగా ఉండొచ్చు. సో ఇది వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.